నమస్కారం. సత్య టీవీ వార్తలకు స్వాగతం. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం సముద్ర తీరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తీర ప్రాంతంలో చేపడుతున్న రిసార్ట్ నిర్మాణ పనులను మత్స్యకార సంఘం నాయకులు, గ్రామస్తులు మూకుమ్మడిగా అడ్డుకున్నారు. తమ జీవనోపాధిని దెబ్బతీసేలా ఉన్న ఈ నిర్మాణాలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించుకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నారు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం మత్స్యకార గ్రామంలో అల్జడి రేగింది. పచ్చని సముద్ర తీరంలో ప్రైవేటు రిసార్టుల నిర్మాణంపై మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తీర ప్రాంతంలో పనులు సాగిస్తున్నారంటూ మత్స్యకార సంఘం నాయకులు, స్థానికులు నిర్మాణ ప్రదేశానికి చేరుకొని పనులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మత్స్యకార నాయకులు మాట్లాడుతూ, తరతరాలుగా సముద్రంపైనే ఆధారపడి బతుకుతున్న తమకు ఈ రిసార్టుల వల్ల తీరానికి వెళ్లే దారి మూసుకుపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పర్యాటకం పేరుతో మత్స్యకార గ్రామాల ఉనికిని దెబ్బతీయడం సరికాదని వారు మండిపడుతున్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఈ అక్రమ నిర్మాణాలను అరికట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ అధికారులు నిర్లక్ష్యం వహిస్తే బాపట్ల తీరం సాక్షిగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. దీంతో రామాపురం తీర ప్రాంతాల్లో ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. జరుగుతున్న విషయాల మీద మేము ఇప్పటికే 2 సంవత్సరాల నుంచి మేము ఖండిస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఈ రిసార్ట్ వాళ్ళ ఏ రిసార్ట్ ఉందో వాళ్ళు ముందు ఈ దిబ్బల్ని సముద్రం పాటు పొడుగు రాకుండా అడ్డుకునే దిబ్బల్ని కూడా స్థలం వాళ్ళు సరి చేసుకుంటున్నారు. వాళ్ళ ఇష్టభాగాలు సరి చేసుకుంటున్నారంటే మేము గ్రామ ప్రజలు వెళ్ళి అడ్డుకున్నాం. అడ్డుకుంటే మేము అడ్డుకునే వాళ్ళ మీద ఈఆర్కి ఇచ్చున్నాం, ఎంఆర్కి ఇచ్చున్నాం, ఆర్టీఓకి ఇచ్చున్నాం, కలెక్టర్ గారికి ఇచ్చున్నాం, అందరికీ అర్జీలు ఇచ్చున్నాం. ఎవరికి ఇచ్చినా మనకి రెస్పాన్స్ రావట్లేదు. 2 సంవత్సరాల నుంచి దీనికోసం పోరాడి అయిపోన్నాం. ఎవరు వచ్చినా వాళ్ళు రిసార్ట్ వాళ్ళు దెబ్బలంతా సదలు చేసుకుంటున్నారు తప్ప మాకు దానికి అడ్డుకుంటే ఎవరు అడ్డుకుంటున్నారో వాళ్ళ మీద మళ్ళీ కేసులు పెట్టుకుంటున్నారు. వాళ్ళ మీద దౌర్జన్యాలు ఏ మాట్లాడడానికి వాళ్ళ ముందు స్పందన రావట్లేదు. దయచేసి ఈ విషయంలో మాకు న్యాయం చేయండి. ఈ సముద్రం అనేది ఇంకోసారి మనకు ముందుకు రాకుండా అడ్డుగోడగా ఉన్న దెబ్బల్ని ఆ దెబ్బలు అట్టే ఉండాలని మేము కోరుకుంటున్నాం. దీనికోసం ఎంత గురించి పోరాడడం ఎంత దూరాన్ని పోరాడతాం. ఈ 2-3 రోజులంటే ఈరోజు 17వ తారీఖు, మొన్న 15వ తారీఖు నుంచి ఈ 170 మీటర్ల నుంచి సముద్ర అంచు లోపలికి సుమారుగా ఒక 7-8 ట్రాక్టర్లు దీన్ని మరము చేయడం, ఎత్తు దిబ్బలుంటే అన్ని సదరం నేలమట్ట చేసి, ఇప్పుడు అది ఎవరు చేస్తున్నారంటే వాళ్ళని అడిగితే మాకు తెలీదు, మమ్మల్ని వేరే వాళ్ళు ఇక్కడ చేయొచ్చమని చెప్పారు అని చెప్పి నిన్న సుమారుగా 16వ తారీఖు మధ్యాహ్నం 1:20 నేను రౌండ్కి వచ్చాను సార్. నేను మంచిలు పోసే అబ్బాయిని రౌండ్కి వచ్చి నేను అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, మంచిలు పోసుకుని అయ్యా ఇది మాకు తెలీదు, ఇది వేరే మా అధికారులు మమ్మల్ని శుభ్రం చేయమన్నారు, అందుకని మేము శుభ్రం చేస్తున్నాం, ఏదైనా ఉంటే మీరు మాట్లాడుకోండి అన్నారు. నేను ఇమీడియట్గాను నేను మీడియా తీసి మా అడ్వకేట్కి, లాయర్ గారికి పంపించాను. ఇమీడియట్గా ఆయన మా రెడ్డి గారికి తెలియపరచడం జరిగింది. ఈరోజు ఆర్టీఓ గారు, ఎంఆర్ఓ గారు, అలాగే సెక్రటరీ పంచాయతీ విఆర్ఓ గారు వీళ్ళందరూ వచ్చి ఇక్కడ సమస్య పరిష్కారం చేయడానికి వచ్చి చూసి మా గ్రామ ప్రజలందరూ సుమారుగా 170 నుంచి 200 లోపల వచ్చినాము. ఒక్క మాట కూడా అధికారులు మాట్లాడకుండా వచ్చి జనాలను చూసి ఆయన ఏం తెలుసుకోలేక డైరెక్ట్గా వెళ్ళిపోయారు. సార్ ఏం సార్ వెళ్ళిపోతున్నారంటే ఫారెస్ట్ వాళ్ళు వచ్చి జేసీబీలను అడ్డుకున్నారని చెబుతున్నారు. వాళ్ళు వచ్చినప్పుడే మాకు సార్ ఫారెస్ట్ వాళ్ళు వచ్చినప్పుడు లేదు సార్. తీర ప్రాంతం మత్స్యకారుల 4 జిల్లాల యూనియన్ ప్రెసిడెంట్ నేను, నాగార్జున నా పేరు, కొత్తపట్నం. ఇక్కడ తీర ప్రాంతంలో మేము వస్తూ ఉంటే మామూలుగానే ఇట్లా జరుగుతూ ఉంటే ఈ గ్రామాలని సంప్రదాయం చేసి వీళ్ళు తీసుకున్నారు, అన్నీ కట్టుబడులు కడుతున్నారు అనుకున్నాం. కాబట్టి నిన్న అయితే మా యూనియన్ నెంబర్ వచ్చి, అన్న ఇది ఉపదేశం ఇట్లా లాగేస్తున్నారు, ఇక్కడ ఏ గ్రామం ఉండదు, ఏముండదు, తుఫాను వచ్చిందంటే అసలు ఏది లేకుండా పోతే ఇన్ని కోట్లు పెట్టి కట్టినా ఉండవు, ఇట్లా దారుణంగా తయారైపోయిందన్న అని చెప్పినని ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే నేను ఇలా మేము వచ్చాము ఈ గ్రామాన్ని సంప్రదించి మాట్లాడితే మా మాట వింటలేదు, ఇట్లా మా సంపద కూడా లేకుండా మీ బోట్లు తీసుకెళ్ళి ఆ తేడా పెట్టుకోండి, మీ ఊరు కూడా ఉండకూడదు అని చెప్పినని మేము ఎప్పుడో ఏడా పడి ఉన్నాము.
ఎక్కడైనా వాళ్ళు బాధపడుతున్నారు. తీర ప్రాంతంలో మత్స్యకారులు అనేవాడికి సొంతం ఇది చేపలు ఎండబెట్టుకోవటం, జీవనాధారం తీసుకొచ్చి ఆడ ఎండబెట్టుకొని అన్నీ చేసుకోవటం. ఇక్కడ మాకు మత్స్యకారుడికి ఆడ మీరు ఆడ నుంచో వచ్చి 50 కోట్లు సంపాదించుకోవడానికి వస్తున్నారు. ఊరు కాటికి పోయండి, పక్కకెళ్ళేసి డెవలప్మెంట్ చేసుకోండి. డెవలప్మెంట్ అంటున్నారు, చేయి దాంట్లో చేసుకోండి. ఊరికి అవతలండి, మమ్మల్ని తాగబాకండి, టచ్ చేయబాకండి, మా పట్టకాడు కొట్టబాకండి. మాకు ఉండే తెచ్చుకుంటే తిన్నట్ట లేకపోతే లేనట్ట. మా మత్స్యకారుడికి ఈరోజు గతంలో నెలకొచ్చి 25 రోజులు పడేది ఫిషింగ్, ఇప్పుడు నెలకొచ్చి 5 రోజులు కూడా పడుతున్నా. అటువంటిది మీరు వచ్చి ఇంకా ఆ నుంచో వచ్చి 50 కోట్లు సంపాదించుకుంటున్నారు. సంపాదించుకోండి, మా పట్టకాడు కొట్టద్దు, మా పట్టకాడు కొట్టద్దు. ప్రభుత్వం ఇది బాగా గుర్తించాలి. జనం ఎంత కడలూరు పోటీలు వచ్చి కూడా వల్ల కూడా లాక్కిపోతున్నారు. ఏదైనా చెంటు భూమి ఉంటే అమ్ముకొని ఇది వల్ల చేసుకుంటే ఆ వల్ల వచ్చి కడలూరు పోటీలు లాక్కిపోతున్నారు. మేము ఏడ బతకాలి? ఇది కూడా మీరు తీసుకుపోతే మీ గ్రామాన్ని పక్కకెళ్ళిపోయి ఏడ డెవలప్మెంట్ చేసుకోండి, 50 కోట్లు సంపాదించుకోండి. కాదంటే మా జీవనాథం కాడ మన నోటికాడు కొట్టద్దు. ఈ స్వాతంత్రం దెబ్బలు తీస్తే ఏంది? మా తాతల కాడి నుంచి కూడా ఈ దెబ్బలు మేము చాక్కుంటున్నాం. ఎందుకంటే ఏ తుఫాను వచ్చినా ఏ గాలి వచ్చినా అవి అడ్డుబాటు ఉంటాయి. మాకే కాదు, మీరు ఇంత కడుతున్నారు 50 కోట్లు పెట్టి. ఆ దెబ్బలనే లేకపోతే మీ అన్నీ తుడుచుకుపోతాయి. మీ అన్నీ ఈ జీవనాధం ఎక్కడ ఉండరో మీరు ఏడా ఉంటారు, మేము పోయేది ఏడా. మీ పోతే ఆస్తులు పోతాయి. కాబట్టి ప్రభుత్వం గుర్తుపెట్టుకొని మత్స్యకారుడికి అనేవాడు అన్యాయం చేయబాకండి. మత్స్యకారుడికి అన్యాయం చేయకుండా ముందు దెబ్బలు దాక్కుండా ఎట్టున్నారో అట్లా జీవనాన్ని చేసుకోండి. మత్స్యకారుని మట్టుకి ఇబ్బంది పెట్టద్దు. అదే నేను మత్స్యకారుల యూనియన్ ప్రెసిడెంట్గా కోరుతున్నాను. దండాలండి గౌరీలైన ముఖ్యమంత్రి గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నేను తెలియపరిచింది ఏంటంటే, ఇక్కడ నేను బండి వేసుకొని వస్తూ ఉండగా ఇక్కడ ఫారెస్ట్ వాళ్ళు అందరూ కలిసి ఇక్కడ కొంతమంది టూరిజం డెవలప్మెంట్ కొరకు అని చెప్పి ఇక్కడ సముద్ర ఒడ్డున ఉన్న ఈ ఒడ్డు దెబ్బలన్నీ కూడా లాగుతున్నారు. సార్ మీ ఒడ్డు దెబ్బలన్నీ ఇట్లా లాగుతున్నారు కదా, ఇది తీర ప్రాంతంలో ఒడ్డు దెబ్బలు ఇట్లా లాగితే సముద్ర పోటు వచ్చినప్పుడు మొత్తం లోపలికి వచ్చేస్తుంది అని చెప్పినప్పుడు కలెక్టర్ గారు ఇదంతా మాకు చేయమన్నారు అని చెప్పేసి ఆ కొద్ది వరకే దాన్ని ఆపేశారు. ఆ కొద్ది వరకు ఆపేసి మిగతాదంతా ఇది డెవలప్ ఇది మొత్తం అంతా ఒడ్డు దెబ్బలన్నీ లాగేశారండి. ఈ ఒడ్డు దెబ్బలన్నీ లాగేశారండి. తర్వాత గ్రామస్తుల్ని అక్కడ ఉన్న ఊరి గ్రామస్తులందరినీ పిలిపించి మేము అడిగాము, ఇట్లా చేస్తున్నారు అధికారులు మీకు తెలియపరిచారంట అని అడిగితే మాకు ఎవరు కూడా తెలియపరచలేదు, మా ఏదైనా అడ్డుకుంటే మా మీద కేసులు పెడుతున్నారు అని అన్నారు. ఈ కేసులు పెట్టి మా మీద అక్రమంగా మా మీద గొడవలకు వస్తున్నారని చెప్పేసి అన్నారు. ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులందరూ కూడా ఇక్కడ బయట కట్టుకొని రోడ్డు యువతలు ఉన్న ఎవరు తిన్నగా వాళ్ళు మొత్తం సముద్రం ఒడ్డునున్న ఈ దెబ్బలన్నీ సదరం చేసేసి వాళ్ళు లైటింగులతోటి అనేకమైన ప్రోగ్రాలు చేసి లక్షల రూపాయలు వాళ్ళు స్వాధీనం చేసుకొని ప్రభుత్వం డెవలప్మెంట్ చేస్తున్నామని చెప్పేసి ఈ విధంగా చెప్పి మత్స్యకారులందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఇది ప్రభుత్వం వారికి మేము తెలియపరిచింది ఏంటంటే, తీర ప్రాంత మత్స్య కార్మికుల యూనియన్ నుంచి మత్స్యకారుడికి ఎక్కడ అన్యాయం జరిగినా సరే మాత్రం మేము ఊరుకునేదే లేదు. ఇది ప్రభుత్వ వారి కఠిన చర్య తీసుకొని ఖచ్చితంగా ఈ అధికారులందరి మీద కూడా చర్య తీసుకుంటారని ప్రభుత్వ వారికి మరొకసారి నేను తెలియపరుస్తున్నాను. నా పేరు శాంతన్, మా ఊరు రామపురం. అయితే ఇక్కడ జరుగుతున్న విశేషాలు ఏంటంటే, ఇక్కడ టూరిస్ట్ ప్లేస్ కాబట్టి డెవలప్ చేస్తున్నారు బీచ్ మొత్తం. వాళ్ళ స్థలాల్లో వాళ్ళు రిసార్ట్ కట్టుకుంటే మాకు మత్స్యకారులకి ఏం ఇబ్బంది లేదు. ఈ బీచ్ ఒడ్డున ఒక 100 మీటర్స్ స్థలం ఉంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళది. అది పోటీకి కొద్దిగా సముద్రం ఒడ్డున కొన్ని దెబ్బలు ఉంటాయి. ఆ దెబ్బలు అనేది వీళ్ళు కరిగిచ్చేస్తున్నారు. కానీ దానివల్ల ఉపాయం ఏంటంటే, మా ఫ్యూచర్లో మా విలేజ్ మునిగిపోయే అవకాశం ఉంది. దానికోసం మేము జీవితకాలం మొత్తం కోట్లాడ ఆడతాం. ఇలా కష్టమైతే దానికోసం మేము ఆడదాకానే వెళ్తాం. అది మా ప్రాసెస్. ఇవాళ ఎవరు వచ్చారు? ఇవాళ వచ్చిన వాళ్ళు విఆర్ఓ గారు, ఎంఆర్ఓ గారు, ఎంపీపీ గారు కూడా వచ్చారు. ఉంది ప్రజెంట్ వాళ్ళు వచ్చి మేము మాట్లాడే విధానం కూడా మాట్లాడకుండా సైలెంట్గా మా సమాధానం చెప్పకుండా 2 ఫోటోలు తీసుకుని ఆటోమేటిక్గా వాళ్ళు వెళ్ళిపోయారు. 2 రోజుల నుంచి ఏం జరుగుతుంది? ఇది 2 రోజుల నుంచి ఒక 10 జేసీపీలు, ఒక 5 ట్రాక్టర్లు పెట్టి మొత్తం శుభ్రం చేపిస్తున్నట్టు మా వాళ్ళు అందరూ చేపించి మొత్తం క్లీన్ చేస్తున్నారు. ఇది మొత్తం ఎవరు ఆల్రెడీ వాళ్ళు ఎవరు అధికారులు మనకే తెలియదు. ఏ అధికారులు ఇప్పుడు వచ్చి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి దాన్ని అడ్డుపెట్టారు. అడ్డపరంగా మీరు ఎవర్రా అంటే జేసీపీలు మొత్తం తీసుకొని ఎట్టోళ్ళు